ద క్వశ్చన్ వాళ్ళు ఉన్న ప్రతి దానికి ఇప్పుడు సమాధానం ఉందండి. ఎంత దుష్ప్రచారం జరిగిందో, ఎంత యాంటీ ఇదిగా వాళ్ళు కావాలని ఈ మాటలన్నీ పుట్టించి వాళ్ళు రన్ చేశారో ప్రతి దానికి కేటగారికల్ గా వర్డ్ టు వర్డ్ సమాధానం చెప్పారు ఈ రోజు మోడీ గారు. ఒకసారి అది వింటే కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ అయినా కూడా మీరు ఎందుకని ఇవాళ పొత్తు లేందే ప్రజలు మీకు ఓటేయరని భావిస్తున్నారు? పొత్తు అన్నదండి, దానికి ఎలక్షన్స్ ముందు ఎంత ఫేవరబుల్ గా ఉన్నా సరే కొన్ని ఒక విజన్ ఉంటుంది, బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఏ విధంగా మనము పవర్ లో ఉండడం వల్ల కొన్ని చేయగలిగే ఒక పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు. ఇప్పుడు కూడా ఇందాక మీరు కామెంట్ చేసినట్టు సాయి గారు, ప్రత్యేకంగా వెళ్ళి మేము పొత్తు పెట్టుకో మీతో అని చెప్పడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. సో ఎనీథింగ్ మే హ్యాపెన్. అయినా 2014లో ఉన్న పరిస్థితి వేరు, 2024లో ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు మాట్లాడే భారతీయ జనతా పార్టీ టర్మ్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎందుకంటే ఒక స్టేబుల్ గా ఇంకా రైజింగ్ లో ఉంది భారతీయ జనతా పార్టీ. ఎన్ని రాజకీయాలు ఎన్నో రాష్ట్రాల్లో జరిగాయి చూశారు, క్లియర్ గా అందరికీ సమాధానం చెప్పారు. రాష్ట్రాలన్నీ కలిపితేనే ఒక దేశంలో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలన్నిటినీ ఒక్క తాటి మీద పెట్టి అన్నిటినీ ఒకే కోణంలో చూస్తున్నాము అని చెప్తూ చేతలతో సమాధానం చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. సో ఈ రోజు బీజేపీకి ఉన్న విజన్ వేరు, బీజేపీకి ఉన్న ఆలోచన వేరు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర పార్టీల కన్నా కేంద్ర పార్టీ అయిన భారతీయ జనతా పార్టీయే ఎక్కువ ఆలోచిస్తోంది. దానికి ప్రతి విషయంలో మేము విత్ ఎగ్జాంపుల్స్ దేనికి ఎంతెంత శాంక్షన్ చేశాము, ఏ విధంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నామన్న రిపోర్ట్ మా దగ్గర పూర్తిగా ఉందండి. చేస్తూ వెళ్తున్నాం అంతే తప్ప మాటలకి మాత్రమే పరిమితం అయిపోయి ఉండే పార్టీ బీజేపీ కాదు. సో ఈ రోజు ప్రజల మధ్యలో ప్రతి రోజు, ప్రతి ఇష్యూ, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఈవెంట్ మేము ప్రజల్లో ఉంటున్నాం. మాకు తెలుసు ఎంత ఉందో. కానీ ఏదో ఓట్లు వాళ్ళకి ఎక్కువ వస్తాయి, వీళ్ళకి ఎక్కువ వస్తాయి, ఆఖరిలో ఏదో డబ్బులకి ఇవన్నీ అని అంటున్నారు. కానీ ఒకే విధంగా అటు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి ఒక సామరస్యం, ఒక పాజిటివ్ ఆలోచన ఉంది అంటే అది ఒక్క బీజేపీ పైన మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంది అని క్లియర్ గా పెట్టుకోవాలన్నా. రైట్. జయచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు వద్దని పిలిచిందా, వెళ్తోందా చంద్రబాబు గారు?